వెల్కమ్ టు సిటీవీ న్యూస్. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో 13 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చురుకుగా సాగుతున్నాయని పంచాయతీ కార్యదర్శి వి అనిల్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 13 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం ముగ్గులు పోసి పనులు కూడా బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చాయని అన్నారు. అలాగే గ్రామంలో సీజనల్ వ్యాధులు రాకుండా పారిశుద్ధ పనులు చేస్తూ బ్లీచింగ్ చల్లుతూ యాంటీ లార్వాస్ వేస్తూ దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశుభ్రమైన త్రాగునీరు అందిస్తున్నామని తెలిపారు. అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయటకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారు ప్రమీల, కారోబార్ కుమారులు పాల్గొన్నారు. కుమారండి, ముద్దూరు పంచాయతీ కార్యదర్శి, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా. మేము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు, జిల్లా పంచాయతీ గారి అధికారి గారి ఆదేశాల మేరకు విలేజ్లో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా శానిటేషన్ పనులు, డ్రింకింగ్ వాటరు, ఇతర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో దృష్టి సారిస్తూ ఎవరికి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలను అందిస్తున్నాం. అలానే తొందరపడతాను సార్. ప్రస్తుతం మనం ముద్దూరు గ్రామంలోని చెల్పూరు ప్రమీల వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఇందిరమ్మ ఇండ్లలో చెల్పూరు ప్రమీల గారికి శాంక్షన్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ బేస్మెంట్ లెవెల్ స్ట్రక్చర్ వచ్చింది. మనం ఇప్పుడు దానికి క్యాప్చరింగ్ చేస్తే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మొబైల్ యాప్లో వెళ్తుంది. వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళకి నెక్స్ట్ వీక్లో పేమెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది, నిర్వహించడం జరుగుతుంది. 13 ముద్దూరు గ్రామంలో 13 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యింది. 10 ఇండ్లు ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. 3 అండర్ ప్రాసెస్లో 3 ఇండ్లు ఉన్నాయి. మేము యాప్లో నమోదు చేసిన తర్వాత మేము నమోదు చేసిన ఈ స్ట్రక్చరు హౌసింగ్ వాళ్ళకి వెళ్తుంది. హౌసింగ్ వాళ్ళు ఒకసారి క్లారిటీ కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ వచ్చి వెరిఫై చేసి వాళ్ళకు బిల్లు పేమెంట్ చేయడం జరుగుతుంది. కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కావున రోజువారీగా మన క్లోరినేషన్ చేయడం జరుగుతుంది. బ్లీచింగ్ పౌడర్ చల్లడము, సైడ్ కాలువలు తీయడం జరుగుతుంది. పై అధికారుల ఆదేశాల మేరకు గ్రామస్తుల సహాయ సహకారాలతో సిబ్బంది కృషితో గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాము. రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాం. గృహలక్ష్మి, మా గ్యాస్ సబ్సిడీ, మిగతా పథకంలో కూడా గ్రామంలోని ప్రజలందరికీ, మా బీపీఎల్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మన గ్రామ పంచాయతీలో జనన సర్టిఫికేట్లు 21 రోజుల లోపల నమోదు చేసుకోవాలను. నమోదు చేసుకొని మనకు ప్రజలకు సర్టిఫికేటు, ధృవీకరణ సర్టిఫికేట్లు ఇస్తున్నాం. దోమల వల్ల వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ఆయిల్ బాల్స్ చల్లడము, దోమల మందు స్ప్రే చేయించడము, బయోటిక్స్ స్ప్రే చేయడం జరుగుతుంది. అయితే మాకు ఇన్నేళ్ళ బట్టి ఇండ్లు వస్తాయనే ఆగినాం సార్. మాకు ఆర్థిక పరిస్థితిగానే ఉన్నాం. అందుకే ఇండ్లు రాకనే ఇప్పుడే స్టార్ట్ చేసుకున్నాం ఇందిరమ్మ ఇల్లు వస్తుందని.